కేసీఆర్ పాలన వైఫల్యాల కంటే కూడా 2.5 ఏళ్ల రేవంత్ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. రైట్, కొండా సుస్మితా పటేల్ వ్యాఖ్యలకు సంబంధించి ఇవాళ మన డిబేట్లో కూడా డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్టూడియోలో నాతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు అండ్ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్మన్ అనిత గారు మనతో జాయిన్ అయ్యారు. అండ్ సీనియర్ విశ్లేషకులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు, అనిత గారు, నిఖిల్ రావు గారు. రైట్, ముందుగా అనిత గారు మీతో స్టార్ట్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ పార్టీగా మారిపోయింది, మార్చేశారు అని చెప్పేసి కొండా సుస్మితా పటేల్, డాటర్ ఆఫ్ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ దుమారం రేపుతూ ఉన్నాయి. అంటే ఆవిడ సీఎం రేవంత్కే సవాల్ విసురుతూ పరకాలలో నువ్వొచ్చి పోటీ చేస్తావా, రేవూరొచ్చి పోటీ చేస్తాడా, వాళ్ళ అయ్యలు వస్తారా, వాళ్ళ తాతలు వస్తారా, ఎవరొచ్చి పోటీ చేసినా సరే పరకాల సీటు నాదే, ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి నిలబడతాను అని చెప్పి ఆవిడ సీఎంకే సవాల్ విసిరారు. అండ్ సీఎం నా ఇలాఖాలో అడుగుపెట్టి రేవూరిని గెలిపించమని అడగటంలో ఆంతర్యం ఏంటి అని కూడా ఆవిడ బహిరంగంగా ప్రశ్నించారు. ఎందుకు మాతో పెట్టుకుంటున్నారు అని అడిగారు సుస్మితా పటేల్. సో ఎలా చూస్తోంది కాంగ్రెస్ పార్టీ సుస్మితా పటేల్ వ్యాఖ్యల్ని, కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి కూతురు సుస్మితా పటేల్ వ్యాఖ్యల్ని? మొదటగా మా రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కరిని బీఆర్ఎస్ పార్టీ లీడర్లని తొక్కుకుంటూ ఒక గొప్ప లీడర్ అయ్యారు. ఇప్పుడు వచ్చి ఆమె పిల్లగాకి ఏదో ఇష్టం వచ్చినట్టు అరుస్తా ఉంది, మాట్లాడుతూ ఉంది. దీన్ని నేను యాక్చువల్ నిజంగా చెప్పాలంటే ఆమెకి నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతుంది. ఈ రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులని తను అలా మాట్లాడడం చాలా తప్పు. కళ్ళు నెత్తినెక్కి పొగరుతో మాట్లాడుతుంది. ఆయన ఒక్క పిలుపు ఇస్తే రేవూరు కాన్స్టిట్యూన్సీ మొత్తం కార్యకర్తలందరూ ఒకటేసారి వచ్చేస్తారు. ఒక సునామీ లాగా మా కార్యకర్తలు వచ్చేస్తారండి. ఆమెకి అసలు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఆమెకి ఏం తెలుసు, ఆమె ఏమన్నా ఆమెకి కాన్స్టిట్యున్సీ ఆమె జాగిరా, నేను కంటెస్ట్ చేస్తా, నేను ఇక్కడ చేస్తా. ఆమె మాట్లాడే దగ్గర ఆమె వెనుక చూడండి, మా పార్టీ లోగో పెట్టుకొని మా సోనియా గాంధీ గారి ఫోటో ఉంది, రాహుల్ గాంధీ గారి ఫోటో ఉంది, మా పిసిసి ప్రెసిడెంట్ గారిది. వాళ్ళందరికీ ఆవిడ అగెనెస్ట్ కాదు కదా అనిత గారు, వాళ్ళందరితో ఆవిడకి అగెనెస్ట్ కాదు, వాళ్ళందరితో ఏమీ వైరుధ్యాలు లేవు, విభేదాలు లేవు. ఓన్లీ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒరిజినల్ వర్సెస్ మైగ్రేటెడ్ దీనిపైనే ఆవిడ వ్యాఖ్యానిస్తా ఉన్నారు. నేనైతే ఒరిజినల్ కాంగ్రెస్ అండి, మేమందరం ఒరిజినల్ కాంగ్రెసే. ఆవిడ ఎవరి గురించి మాట్లాడుతుంది? మేమైతే ఎప్పటి నుంచి ఎన్నో ఏళ్ల నుంచి 20-25 ఏళ్ల నుంచి మేము పార్టీలోనే ఉన్నాం. అంతకంటే సీనియర్ లీడర్స్ కూడా పార్టీలోనే ఉన్నారు. ఆవిడ ఎవరి గురించి పాయింట్అవుట్ చేస్తుంది? ఆవిడ అనేది ఆలోచించి మాట్లాడాలి. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది తను. ఇవాళ కొండా సుస్మిత ఈ రకంగా ప్రభుత్వాన్ని కానీ సీఎం రేవంత్ పైన కానీ విమర్శలు చేయడము అనేది ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా మీ దృష్టిలో ఉండే ఉంటుంది. మంత్రి గారి ఓఎస్డీ విషయంలో కూడా, రోహిన్ రెడ్డి విషయంలో ఏ రకంగా సీఎం రేవంత్ని మాట్లాడారో, దూషించారో మనందరం కూడా విన్నాము. కానీ మరి ఎందుకు చర్యలు లేవు అని అంటే మీ సమాధానం ఏంటి? ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి నువ్వు మీ అయ్యా అంటే ఎవరు ఊరుకోరండి. కళ్ళు గంతలు కట్టుకొని ఎవరు కూర్చోలేదు. ఆయన ఒక పిలుపు ఇస్తే కాంగ్రెస్ కార్యకర్తలు సునామీలా వచ్చేసి ఆమె ఎక్కడ కనబడకుండా పోతుంది. ఆమె ఇలా ప్రతిసారి అన్నప్పుడు మేము ఊరుకుంటున్నాము. కానీ ఈమె మరీ మితిమీరి ఇష్టం వచ్చినట్టు కాయని వదులుకుండా మాట్లాడడం అది పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి వాటిని బయట పెడితే కనబడనీయకుండా చేస్తారా కాంగ్రెస్ నేతలు? కాంగ్రెస్ పార్టీకి యాంటీగా మాట్లాడుతుంది కదా ఆవిడ ఉన్నదే మాట్లాడుతున్నా అని చెప్తున్నారు కదా. ఇంకా తనని కనుక కెలికితే, ఇంకా నన్ను కనుక కెలికితే, నాకు కనుక కౌంటర్ ఇస్తే మొత్తం మీ బండారా మొత్తం బయట పెడతా, ప్రెస్ క్లబ్కి వెళ్ళి మరి అక్కడ కూర్చొని పెడతానని చెప్తూనే బెదిరిస్తున్నారు ఆవిడ. ఆమె ఏం బయట పెడుతుందండి? ఆడ ఏముందని మీకు తెలియాలి. నన్ను ఆమె ఏమన్నది? నిన్ను గెలికావు, నాతో పెట్టుకోకు, నీ స్థాయి ఎంత, నువ్వు ఎంత, అది మాటలేనా అసలు ఆమె మాట్లాడేది? ఆమె అలా మాట్లాడొచ్చా?
అసలు ఆమె పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏనా అసలు? కొండ మురళి అన్న, కొండ సురేఖక్క అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీకి చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఎంతో గొప్ప నాయకుడు మా మురళి అన్న. వాళ్ళ పేర్లు మొత్తం నాశనం చేస్తుంది ఈమె. వాళ్ళ ఇద్దరి పేర్లు నాశనం చేస్తుంది ఇలా మాట్లాడుతూ. అనిత గారు, ఇంకొక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, కొండా సుస్మిత పటేల్ పైన మీరు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేదు అని అంటే అసలు ఆవిడ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే కాదు అని ఈ వ్యాఖ్యలన్నీ కూడా లైట్ తీసుకోబోతోందా? పార్టీ పరంగా అయితే ఏం యాక్షన్ ఉండదు. ఆమె అసలు మెంబరే కాదు కాంగ్రెస్ పార్టీలో, ఆమెకి ఎట్లాంటి పోస్ట్ లేదు. యాక్షన్ ఏముంటుందండి? కాంగ్రెస్ ఒక మహాసముద్రం. టికెట్ కావాలంటే హైకమాండ్ నుంచి తెచ్చుకోవాలా. ఆమె ఎగ్జాక్ట్ రైట్ పాయింట్ చెప్పారు మీరు అనిత గారు. టికెట్ తెచ్చుకోవాలి అని అంటే హైకమాండ్ నుంచి తెచ్చుకోవాలి కదా. మరి అదే టికెట్ గురించి సభలో ఎందుకు బహిరంగంగా మళ్ళీ రేవూరి ప్రకాష్ నే గెలిపించండి అని సీఎం మాట్లాడారు అని అంటే ఆ టికెట్ రేవూరి ప్రకాష్ రెడ్డికి కన్ఫర్మ్ చేస్తున్నట్టు ఆయన మాట్లాడినట్టు కదా? కాదండి, గట్టిగా నియోజకవర్గంలో తను పనిచేస్తే ఐబీ రిపోర్ట్ తెప్పించుకొని ఎవరు రైట్ పర్సన్ అని చూసి హైకమాండ్ వాళ్ళు టికెట్ ఇస్తారు. ఇక్కడ లోకల్ మరి సీఎం రేవంత్ రెడ్డి అనవసరంగా ఎందుకు రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్ళీ గెలిపించండి అని చెప్పి మాట్లాడారు? ఇప్పుడు అదే కదా ఇదంతా, ఈ లొల్లికంతా కూడా మూలం అదే కదా. ఆమెకు వేరే కాన్స్టిట్యున్సీ ఇస్తారేమోనండి. ఇదే ఇప్పుడు ఇక్కడ ఈయన పని చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు ఆయన కాన్స్టిట్యున్సీలో. మేము ఈసారి 117 సీట్స్ రావాలని సీఎం గారు కష్టపడుతున్నారు. ఆయన రైట్ క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు. మేబీ ఈమెకి వేరే కాన్స్టిట్యున్సీ నుంచి టికెట్ ఇస్తారేమో. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. పరకాలే మా ఇలాకా అని చెప్తూ ఉన్నారు కదా. ఇండిపెండెంట్ గానే ఆవిడ పోటీ చేస్తా అంటున్నారు. ఆమెకి ఏమైనా రాసిచ్చారండి ఆ కాన్స్టిట్యున్సీ ఆమెది అని? అలా ఉండదు కదా. ఒక్క మండలం నుంచి ఓట్లు పడితే ఎమ్మెల్యే కాదు కదా. రైట్. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నరకం చూసారు. ఆమె అంటుంది మేము 9 ఏళ్ళు నరకం చూసామని. మేము కూడా 9 ఏళ్ళు మేము కూడా నరకం చూసాం. మేము కూడా జైలుకి వెళ్ళినాము. సరే, మీరే కాంగ్రెస్ గెలిపించారు, పిసిసి పదవికి కూడా సపోర్ట్ చేశారు. రేవంత్ అన్న చాలా సార్లు చాలా సందర్భాల్లో చెప్పారు ఈ విషయం. అప్పుడు అప్పుడు అందరం కలిసి మనము ఇది టిఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎందుకు యాంటీగా మాట్లాడుతుంది? అంటే తనకి పిసిసి రావాలని అటు కొండా సురేఖ కావచ్చు, కొండా మురళి కావచ్చు తీవ్ర ప్రయత్నాలు చేశారు, సపోర్ట్ చేశారు, గెలిపించుకున్నారు. ఇప్పుడు అంటే సీతా దయాకర్ ఏం చేసిందని ఆవిడకి చైర్మన్ ఇచ్చారు? ఎందుకు కొండా మురళికి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు? అడుగుతాను. మరి వాళ్ళు గెలిపించారు, వరంగల్ మొత్తం వాళ్ళే గెలిపించారు అనుకోండి. మేడం కి మినిస్ట్రీ ఇచ్చారు కదా, కీ పోర్ట్ఫోలియో ఇచ్చారు, ఎండోమెంట్ మినిస్టర్ ఇచ్చారు. ఆవిడ చాలా మంచిగా చేస్తుంది ఆ పోర్ట్ఫోలియో. ఇంకేం కావాలండి? మొన్న బోనాలని ఎంత అసలు మొత్తం తెలంగాణ మొత్తం ఎంత గొప్పగా జరుపుకున్నారు. మన గీతా గారు వచ్చి మన సీఎం గారి మిస్సెస్ కూడా వచ్చారు, పార్టిసిపేట్ చేశారు బోనాలలో. మరి మొన్న సభకు ఎందుకు హాజరు అవ్వలేదంటారు కేబినెట్ మినిస్టర్ కొండా సురేఖ? వాళ్ళది ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉండొచ్చండి. ఎవరికైనా రాలేదు అంటే ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటేనే రారు. హెల్త్ ఇష్యూ ఉందో ఏదుందో తెలియదు కదా. ఓకే, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి ఒక పర్సన్ చేసినటువంటి వ్యాఖ్యలుగా కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల్ని లైట్ తీసుకుంటా ఉన్నారు కదా. అంతేనండి, అంతే కదా. అంతే. మరి ఇప్పుడు కొండా సురేఖ కానీ కొండా మురళి, సరే మురళిని కాసేపు పక్కన పెట్టండి, కొండా సురేఖ ఇప్పటి వరకు తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలపైన, గతంలో చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఆవిడ ఎక్కడ స్పందించలేదు. ఇప్పుడు రీసెంట్గా చేసినటువంటి సీఎంని డైరెక్ట్గా మాట్లాడినటువంటి మాటలపైన కూడా ఆవిడ ఎక్కడ మాట్లాడలేదు, ఇప్పటివరకు బయటకు రాలేదు, ఎలాంటి ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేదు. ఆమె చాలా మంచిదండి, ఆవిడకి తెలుసు సీఎం గారు ఏంటో. సీఎం గారు కూడా సీతక్క గారికి ఎలా చూస్తారో ఒక సిస్టర్ లాగా కొండా సురేఖ గారిని కూడా ఒక సిస్టర్ గా చూస్తారు. ఆవిడ సొంత అన్నలాగా చూసుకునే అన్ననే కదా సొంత కూతురు కామెంట్ చేసింది కదా. కానీ ఈవిడ చెప్పి ఎందుకు చెప్పిస్తే ఆమె సొంతంగా ఏది పడితే అది మాట్లాడుతుంది. అసలు ఆలోచన లేకుండా మాట్లాడుతుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది మొదటిసారి కాదు కదా, ముందు కూడా అలాగే చేసింది. ఆ కేక్ కటింగ్ చూసారా? అది తలవారు తీసి కట్ చేయడం ఏందండి?
అసలు నార్మల్ మనుషులు చేసేదేనా? ఆమెకు అసలు ఎలా ఉండాలి, ఎలా ఇప్పుడు మాట్లాడాలి మీరు ఏం చెప్తున్నారంటే అనిత గారు, కొండా సురేఖ చాలా మంచివారు, ఆవిడ చాలా చక్కగా పనిచేస్తున్నారు, మరి ఆవిడ కూతురు వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదంటున్నారు. నేను అడిగేది అదే, కొండా సురేఖ అంతే, అవునండి. కూతురు వ్యాఖ్యలకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆవిడ చెప్పమనండి పోనీ. అట్లా ఆవిడ ఇన్వాల్వ్ ప్రతిసారి తను ఎప్పుడు కూడా కమెంట్ చేయలేదు. మేము ఆవిడ చేసిన వర్క్ కి మేము పద్మశాలులము ఆమెకి పాలాభిషేకం చేస్తామండి. మీరు వెళ్ళి హన్మకొండ, వరంగల్లో చూడండి మా వాళ్ళు ఎంతమంది. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళం మేము, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, మాకు నేత నేయడం మాత్రమే తెలుసు, ఊడిగం చేయడం రాదు అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. అలా అంటే ఎవరిని ఉద్దేశించి ఊడిగం చేస్తున్నారని? మిగతా వాళ్ళందరూ ఊడిగం చేసి పదవులు తెచ్చుకున్నారు. మాకు తెలియదండి అది. నేను కష్టపడ్డా, నాకు ఇచ్చారు పోస్ట్, నాకు కార్పొరేషన్ లో నాకు ఇచ్చారు పోస్ట్. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఈవెన్ యూత్ కాంగ్రెస్ కానివ్వండి, ఎన్ఎస్యూ కానివ్వండి, మన సీనియర్ కాంగ్రెస్ లో కష్టపడ్డ వాళ్ళందరికీ పదవులు ఇచ్చారు. రైట్. అనిత గారు, ఇవాళ సుస్మితా పటేల్ వ్యాఖ్యల గురించి ఇవాళ మాట్లాడుతున్నాం, కానీ మేము రోజు ఏదో ఒక రూపంలో కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి అంతర్గత కలహాలు, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, అంటే సొంత పార్టీ నేతలే ప్రభుత్వం తీరుని కావచ్చు, సీఎంను డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ, క్యాబినెట్ మంత్రులను కానీ, ఎమ్మెల్యేలకు పడకపోవడం కానీ, ఇదంతా డైలీ సీరియల్ లాగా మేము చూస్తూనే ఉన్నాం. దీనికి ఒక ఎండ్ కార్డ్ అంటూ పడట్లేదు. మీనాక్షి నటరాజన్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి నేను దీనిపైన చర్యలు తీసుకుంటాము, హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పినా కూడా ఎక్కడా తగ్గట్లేదు. వనపర్తిలో అలాగే, స్టేషన్ గన్పూర్ అలాగే, ఖైరతాబాద్ అలాగే, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా సగం పైన నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది ఇవాళ కాంగ్రెస్ ఉన్నటువంటి స్థితిలో. ఇది కాంగ్రెస్ అనేది చాలా హ్యూజ్ ఓషియన్ అండి. దీనిలో మనం ఏం చేయలేం. బట్ వీఆర్ ఫ్యామిలీ. ఓషన్ అయితే కొట్టుకుంటారా అనిత గారు? ఓషన్ అయితే ఇక అలాగే ఉంటది కదండి. పార్టీ అన్నప్పుడు మేము కొట్టుకుంటాం, మళ్ళీ రేపు మళ్ళీ అన్ని అందరం కలుసుకొని. మరి పక్క పార్టీలో ఉన్నటువంటి తగాదాలని, వాళ్ళ కుటుంబ కలహాలని ఎందుకు హైలైట్ చేస్తా ఉంటారు? మీ పార్టీ అయితేనేమో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, హక్ చేసుకుంటాం అంటారు. వాళ్ళు ఫ్యామిలీ పాలిటిక్స్ కదండి వాళ్ళది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా. వాళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్ కంటిన్యూ చేయాలనుకుంటారు. అందుకే కదా పబ్లిక్ వాళ్ళని ఓడించి మమ్మల్ని గెలిపించారు. ఓకే, మీరు కూడా మరి ఈ ఇచ్చినటువంటి హామీలపై దృష్టి పెట్టకుండా ఎంతసేపటికి ఆ ఎమ్మెల్యే పై చేయి ఉండాలి, ఈ ఎమ్మెల్యేది పై చేయి ఉండాలి, వాళ్ళకి వీళ్ళకి పొసక్క ఇవి హైలైట్ అవుతున్నాయి తప్ప మీరు ఇచ్చినటువంటి హామీలు సరైనటువంటి స్థాయిలో అమలు అవ్వట్లేదు అని ఇటు ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ అడుగుతూ ఉంటే వాటికి సరైన సమాధానం లేదు. దీంతోనే టైంపాస్ అవుతోంది. ఇంకా మీకున్నది 1.5 year. ప్రతిపక్షాల పని ఇదండి. మేము చేసే డెవలప్మెంట్ పబ్లిక్ కి తెలుసు. రీసెంట్ గా రేషన్ కార్డ్స్ మేము ఇష్యూ చేయలేదా? డిజిటల్ రేషన్ కార్డ్స్ కానివ్వండి, ఇంద్రమ్మ ఇళ్ళ ఇనాగరేట్ మొన్న చేసాం కుక్కుడుపల్లిలో. ఇవన్నీ చూడండి, డెవలప్మెంట్స్ చూడండి. ప్రతి వారం ఎన్ని డెవలప్మెంట్స్ అవుతున్నాయి అది చూడండి మీరు. ఫ్యూచర్ సిటీ ఎంత డెవలప్ అవుతుంది. బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ డెవలప్మెంట్స్ మా రేవంత్ రెడ్డి గారే కదా ఇనిషియేట్ తీసుకొని చేస్తున్నారు. అవి చూడండి. వీళ్ళు ప్రతిపక్షాలు అనేది వాళ్ళ పనే అది. ఎప్పుడు ఎలా డిస్టర్బ్ చేయాలి, పబ్లిక్ కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి అనే పని వాళ్ళది. సో వీళ్ళు అంటే పని లేక వీళ్ళు ఇవన్నీ రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం క్షేత్రస్థాయిలో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు పక్కాగా అమలు చేస్తున్నారు. అండ్ ఈసారి కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో మేమే గెలుస్తాము. సీఎం గారు రేవంత్ రెడ్డి గారే అవుతారు. ఓకే, ఏ ధైర్యంతో ఓట్లు అడగడానికి వెళ్తారు అంతే గారు మీ కాంగ్రెస్ నాయకులు? పబ్లిక్ మేము చేసిన డెవలప్మెంట్ పబ్లిక్ కి తెలుసండి. వాళ్ళే ఓటేస్తారు. మేము ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాం పబ్లిక్ కి తెలుసు. ఓకే, రైట్. అంతే గారు మళ్ళీ